జనులార వెనుడు తెలిపెద అనుమానము చెందబోక అధికులమనుచు మానవుడనై అవతరించి తిని గనుడి శ్రీ వీర బ్రహ్మం నన్ను తెలుసుకొండే కాల జ్ఞాన క్రమము తెలియండే మగవారలు తలలు పెంచుక సొగసగు పాపెటలు తీసి సోద్యంబనుచు బిగగడుదురు అడ్డ వస్త్రములు ముఖమున తిలకం పెట్టి ముద్దాడు మనుచో దిగలుంగిలను గట్టి జయమను చేరు పతియునొక్కరు సతులు పదుగురు పతియునొక్కలు సతులు పదుగురు ఒక శయ్యపై పవలించి ఈ జగమునను పతియు చచ్చిన విధవరాళ్లకు అతి మోదామున పెళ్లి చేసే రుసుండే మతమును ఆర్య మతమాని నమ్మే తెలియకను భక్త జనులను నిందించి తెలియకను భక్త జనులను నిందించి జనులను గనులాని పోయేరు అయ్యయ్యో ఏమి చెప్పుదు వయ్యారపు నడకలింక వనితల చూడగల్ గయ్యాలి బంక పాపెట్లు తీసియు నగలన్నీ దియ్యా సాగిరో పౌడర్ వెయ్య సాగిరి వెంట్రు కలకు పౌడర్ వెయ్య సాగిరి వెంట్రు కలకు దయ్యము
ధరణి లోపల తిరుగుతుండ్రు కాళ్ళకు కడియాలుండవు కాళ్ళకు కడియాలుండవు వేళ్ళకు మట్టలు లేవు వెలదులకిప్పుడు త్రాళ్ళ వలె గోళ్ళను వేసుక జోళ్ళను కాళ్ళకు చెప్పులు దొడిగి జోరుగా నడిచే పొదురు తేను పొందుగా జోరుగా నడిచే కోలలో తమలంబు వేసుక వేలలో తమ వేలు వేసుక కోలలో తమలంబు వేసుక వేలలో తమ వేలు వేసుక పనికి మారున పురుషులు ఎంపడి పరి ఆసములాడుకుంటూ నన్ను తెలుసుకుంటే ఓ అనంజయ ఈ కలియుగంబు లోపల ఇలాంటి విచిత్రములు ఎన్నయో జరుగుచున్నది కదా ఇక నీవు వెళ్ళిరాము రాధాకృష్ణ హరిమవానందారి రాధాకృష్ణ రామో ఎప్పుడో ఏ వేళనోజీ వెళ్ళిపోతుంది చెప్పగా తను రెప్ప బాటున చెదిరిపోతుంది ఎప్పుడో ఏ వేళనోజీ వెళ్ళిపోతుంది చెప్పగా తను రెప్ప బాటున చెదిరిపోతుంది దేవా మమ బ్రోవగరావా బంధు దేవా దేవా నన్ను బ్రోవగరావా దీనా బంధో దేవ దేవా మమ బ్రోవగరావా హలో దేవా నన్ను బ్రోవగరావా స్వామి జయగావగరావా దారక వినుకపు దేవ కోదిసే జము చేసే వారము తారక వెలుకపు వరము కోరిసె వెంకటే వరము దారక వినుకపు వారము కోదిసే జము చేసే వారము తారక వెలుకపు వరము కోరిసె వెంకటే వరము బాబాది పట్టలు లేదు పండితు దేవు దేవతో భగనాను మోసిందు ఆడే పంటలు మేము పండితు మేము కావదు పాడి పంటలు లేదు పండితు దేవతో భగనాను మోసిందు ఆడే పంటలు మేము పండితు మేము కావదు కరదీసి కడియాల పురమందు వెలసిన కరడీసి కడియాల పురమందు వెలసిన కరదీసి కడియాల పురమందు వెలసిన కరడీసి కడియాల పురమందు వెలసిన మీరే వేడేదో తారక వెలుకపు వరము మేము కోరిసె వెంకటే వరము అయ్యా ఎవరయ్యా మీరు ఎడిదిక్కచ్చురు ఓ కట్టెపట్టుకొని బాగుతుంది ఎవలా వీళ్ళు మాది కందిమల్లేపల్లె మీది కందిమల్లే పల్లె మరి మీ పేరేం పేరు నా పేరు ఎల్లారెడ్డి ఆ, మా అన్న పేరు మల్లారెడ్డి ఓహో అవునా మా ఊళ్ళో తెల్లగా కూడా బట్టలు, మంచిగానే ఉన్నారు. రెడ్డిలు
మా ఊళ్ళో కూడా ఉండే ఎల్లారెడ్డి మల్లారెడ్డి కూడా. మీరు ఏం పని చేస్తారా? మల్లారెడ్డి మీరు ఓ పట్టణ కంది మల్లేపల్లె. ఆహా ఆహా. ఇప్పుడు ఎడిపోతారు? మా ఊళ్ళో యొక్క వడ్రంగి లేడు, ఆహా. ఆ వడ్రంగి కోసం తిరుగుతున్నాం. ఓహో పోరు పోరు పోరు. మీరు పొద్దుగా ఆడ కనబడరు కదా ఆడ మొదలు నిన్న ఇంటి దాకా అనే ఉన్నారు వెళ్ళే వెళ్ళే. నాకు కనబడరు కానీ వీళ్ళే సైడ్ అటే ఉంది. ఓ కాపులారా, మీరు ఎవరు? మీ నామం ఏమిటి? మీ గ్రామం ఏమిటని పలుకుతున్నారా? తరం మంచిదే కానీ సంతోషమాయేను. శ్రీమద్ విరాట్ కూతురు బ్రహ్మేంద్ర స్వామి కాపులారో కాపులారో నేను పంచగాలిలలో నా బహుపెద్దవాడాను. ఓ కాపులారా, మాది బ్రహ్మాండపురం. నేను మయ బ్రహ్మకుల జుండ అనగా వడ్రంగి పనిచేసేవారు. ఆ పంచదాయిలు అనగా పంచవృత్తులు కమ్మరి, వడ్రంగి, ఔసులా, కంజరి, శిల్పి. ఈ 5 కులాల లోపల మా కులం పెద్దది కదా వడ్రంగి వారం. తరం మంచిదే కానీ తరం మంచిదే కానీ సంతోషముగా ఉండు. బ్రహ్మచారి మంచిదే గాని సంతోషమాయేను. గౌరి భక్తులు చేయకే. ఆదు ప్రభువుని పడిబొట్టు చేయండి. బ్రహ్మచారి సరే మంచిదే కానీ ఇక్కడ మీరు పనిమొట్టు చేసుకుంటూ మా ఊళ్ళోనే ఉంటుంది కదా. ఓ కాపులారా, మీ ఊరి లోపల వడ్రంగి పని చేసేలే వారు లేరు కాబట్టి ఈ ఊరిలో పని చేసుకుంటూ ఉండమనుకున్నారా? సరే మంచిదే కానీ సమాగ్రియు అంటే కాపులారో సరే మంచిదే గాని సమర్థివు అంటే కాపులారో. నేను పెద్ద పెద్ద నాగంటూ ప్రేమతో నిండు కాపులారో
మీరు సామాగ్రి తెచ్చి ఇచ్చినట్లయితే మీకు కావాల్సినటువంటి పనిముట్లు అనగా గొర్రు నాగలి చేసి ఇస్తుంది కదా నేను. ఆదరణిసి కడియాలపురమందు వెలసినో బ్రహ్మచారు రాధాకృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రావు హరి రాధాకృష్ణ రావు హరి హరి భవానంద రావు హరి హరి భవానంద రావు హరి హరి. సేవక నా పేరు సుందర్ మల్లయ్య అందరు. నేను మా ఊరి కాపువాళ్ళు నన్ను రమ్మన్నారు, వారి వద్దకు వెళుచున్నాను. అయ్యా కాపులు ప్రణామాలు. మీకు చల్లగా వర్ధిల్లు. నన్ను పిలిపించినారంటే పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి. అదే ఏడు ఆ, ఆ, నేను చెప్పే కారణం ఏంటంటే ఆ, ఈ రోణి రాకముందే కాలం ముందుగా అవుతుంది, ఆ, చాలా దిక్కులు పోతామండి. అయితే బాగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఉమ్, పులేరమ్మ చేయాలి, పూజమ్మకు పులేరమ్మ చేయాలి. ఆ, ఇంటింటికి సోడు బియ్యం ఆ, ₹1 చొప్పున ఆ. అన్న వసూలు చేస్తాను. ఓ, అట్లాంటిరా ఊరి సాటిని వేసి చందా వసూలు చేసుకురమ్మంటారు. అవును కదా. విన్నోళ్ళెవలో విన్నోళ్ళెవలో ఉన్నోళ్ళెవలో ఎన్నోళ్ళెవలో ఈ వచ్చే ఆదివారం నాడు మన ఊరి పోలేరమ్మకు జాతర చేయడానికి ఓహో, ఇంటికి ఒక సేరు బియ్యము ₹1 చొప్పున తీసుకొని రావాలి. వన్స్ మోర్. కంది వల్లారెడ్డి గారు తాము తామెందు రమ్మంటున్నారయ్యో. మల్లయ్యారెడ్డి గారు రమ్మన్నారయ్యో. అట్లా వీరయ్యో. అందంగా రండి పోదాము. ఓ అట్లావిరయ్యో. నీ పోరామో. ఓ వీరయ్య గారు, మిమ్మల్ని మా ఊరి పడేళ్ళు తీసుకుని రమ్మన్నారు, రండి వెళదాం. అట్లనే పలుకుచుంటివా? ఆ. ఎందుకని పిలువానంటే ఏమి కార్యవాణి తెలివేను. ఎందుకని పిలువానంటే ఓ బంటు వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో. ఓ బంటు వారో. రమ్మన్న కారణమేమిటో. ఓ బంటువాడా, ఆ, నీ ఎల్లారెడ్డి మల్లారెడ్డి పటేలు నన్ను ఏ కారణం చేత పిలిపించినారో తెలుపము కదా. నా పని నేను చేసుకుంటూ నా మానా నేను బతుకుతున్నాను కదా. అట్లాంటిరా ఆ. ప్రేమతో మన పోలేరమ్మ జబరగా నింపేదారంట. ప్రేమతోన పోయేరమ్మా. అలాగా చూచేవారయ్యో. అట్ల వీరయ్యో. సరళ
మీ పోలేరమ్మ జాతర చేయడానికి నిశ్చయం జరుపుతున్నారు, అందుకనే మిమ్మల్ని తీసుకుని రమ్మన్నారు కదా. మన గ్రామం లోపల పోలేరమ్మ జాతర నిర్వహిస్తున్నారు కాబట్టి నన్ను రమ్మని పిలిపించినారా? అవునవును. ఉన్నవారి కన్ని పండుగలే లేని వారికేమి లేవయ్యో. హరికి అన్ని పండుగలే హరికి ఏమీ లేదయ్యో. ఓ బంటు వాడో నన్ను రమ్మన్న కారణమేమిటో. ఓ బంటు వాడో నన్ను రమ్మన్న కారణమేమయ్యో. ఓ బంటువాడా, అయ్యా ఉన్నవాడికి ప్రతిరోజు పండుగే. నా లాంటి లేని వానికి ఏం పండుగ? ఒక పూట ఉంటే అది ఉంటది, ఒక పూట లేకుంటే పొద్దున తింటే మాపు ఉండదు, మాపు తింటే పొద్దున ఉండదు. నా లాంటి వారికి ఏం పండుగ నాయన? అట్లాంటినా? ఇంటికొక్క సేరు బియ్యము ఇంటికొక్క చేరు బియ్యము రూపాయి చొప్పున అట్లా వీరయ్యో. ఇంటింటికి నారయ్యో. ఓ వడ్ల వీరయ్యో. ఇంటి ఇంటికిచ్చినారయ్యో. ఓ వీరయ్య గారు, ఈ పొలంకు జాతరకు ఇంటింటికి ఒక సేరు బియ్యము ₹1 చొప్పున ఇచ్చినారు. మీరు కూడా అదే ప్రకారంగా ఇవ్వగలరు. ఈ పోలేరమ్మ జాతర కోసం ఇంటింటికి ఒక సేరు బియ్యం ₹1 ఇచ్చినారు. ఒంటివాడా ఇంటిలోనో ఒక రూపాయైనా లేనయ్యో. ఒంటి వాడ నిండిలోనో ఒక్క రూపాయైనా లేదయ్యో. వాడో తుంటరి మాటలు అవోయి. ఓ బంటు వాడో ఈ మాటలు కవోయి. ఓ బంటువాడా, ఆ. ఇంటి లోపల ఒంటరి వాడను. నా దగ్గర ₹1 కూడా లేదు. నాకు ఏం పండుగతో పని ఏమి, పబ్బంతో పని ఏంది నాయన? అట్లంటారా? ధరణి శ్రీ కాళేయాల దామవిన్నే కొలుచావయ్యో. దారుణి శ్రీ కాళియాలో నే వేడేదానయ్యో. అట్ల వీరయ్యో. తొందరగా రండి పోదాము. ఓ వడ్ల వీరయ్యో. దారమ్మి పోదాము. ఓ వీరయ్య గారు, నేను ఎంత చెప్పినా మీరు వినడం లేదు కదా. రండి మా ఊరి కాపుల దగ్గరికి మేము వెళదాము. ఓహో, ఈ పోలేరమ్మ జాతర కోసం అయితే చందన్న రాయి లేకపోతే నేను తీసుకొని మా పడేల దగ్గర తీసుకుపోతాను పలుకుతున్నావా? అవును కదా, అవును కదా. అదే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నీ అనువిధముగా మీ పడేల దగ్గరికి వస్తాను కదా. రండి. రాధాకృష్ణ హరి భవానంద హరి రథా కృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ హరి భవానంద హరి రథా కృష్ణ హరి భవానంద హరి రాధాకృష్ణ రామ రావో హరి హరి రథా కృష్ణ రావో హరి హరి భవానంద రామ హరి హరి భవానంద రావో
నీ డ్యూటీ అయిపోయింది. మల్లారెడ్డి ఎల్లారెడ్డి గారికి చెప్పిన నీ డ్యూటీ. ముందురా పటేళ్ళు కొంచెం ముందుకు వచ్చి ఓ పటేల దగ్గర ముందు ఎందుకు భయపడతారు? పటేల ముందుగా వినయ్ గారు పటేళ్ళు ఊరికే మీరు నవాపేట పటేళ్ళు మీరు భయపడవలసిన పని లేదు. పెద్ద కాపులు అందులో నీకు ఇంత పొగరా? అందరికి అడ్డోళ్ళు వినయకున్నది ఇంత పొగరు. ఈ విశ్వబ్రహ్మాండ కులాన్ని నమ్మరాదు కదా గనికి అప్పటికి ఇప్పటికి చందగి అంటే ఇస్తాను. ఓ ఈ పోలేరమ్మ జాతర కోసము చందయ్యమంటే ఇస్తలేరు నీ విశ్వబ్రాహ్మణుల కులము వారు అని నిన్న చేస్తున్నారు. నమ్మరాదని పలుకుతున్నారా? అప్పటికి ఇప్పటికి అంతే. కాపు వారై మీరు విర్రవీగుటెగాని, కాపు వారై మీరు విర్రవీగుటెగాని కలియుగమునకు కర్త ఎవరు? తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు, తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు బొడ్డు కోసిన ఎట్టి కత్తి చేసిన నాదుడెవడు? కర్రకు ముల్లేసి కరుణగలి చేసి గొర్రుపైయుడి గంగు చేసి ఉండ ఇల్లును గాని పండ మంచము గాని పరగ కడప దర్వాజ తలుపును చేసి ఇట్టి పని ముట్టు చేయునట్టి పరగ విశ్వబ్రాహ్మణ కులము మాదే. కంచు ఇత్తడి రాగి పాత్రలకు, కంచు ఇత్తడి రాగి పాత్రలు కడు నేర్పు తోడజేసి గుళ్ళు గోపురములను నిర్మించి రాతి విగ్రహములకు దాతయవడు, రాతి విగ్రహములకు దాతయవడు. కడకు కాటికేగిన నాడు, ఓ కాపులారా, కడకు కాటికేగిన నాడు గొడ్డలి గడపార మావిగావే. ఇట్టి పనిముట్లు జరుపునటువంటి పరగ విశ్వబ్రాహ్మణ కులము నాదే. నువ్వు లేని బతుకేరు లేదని చెప్తున్నా. ఓ కాపులారా, తల్లి గర్భము నుండి తరలి వచ్చిన నాడు బొడ్డు కోసేటువంటి కత్తి మాది, మీరు ఉండేటి ఇల్లు మాది, పండేటి మంచం నాది, మీరు పుట్టినాడు ఉగేటి ఊయల నాది, కంచు ఇత్తడి రాగి పాత్రలు మావి, పెళ్లి చేసుకునే నాడు మంగళసూత్రము మట్టెలు నాది, మీరు మొక్కేటి దేవత విగ్రహము నాది. సర్వం మీయే. ఇట్టి పనిముట్లు చేసేటువంటి విశ్వబ్రాహ్మణులను మీరు నిర్మించుట తగదు. చివరకు మీరు కాటికి ఎగిన నాడు ఆ గుడ్డలి గడ్డపార కూడా మావే కదా కాపులారా. ఓ పడేలా నువ్వు గైన మంచాలను నువ్వెందుకంటాను? ఇలా రేపు ఇంట్లో యాత్రకి వాళ్ళ వాళ్ళ ఓ కాపులారా, మీరు ఎన్ని చెప్పినా గాని మేము వినవు చందరాయమని పలుకుతున్నారా? నేను ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను, నాకు కడుపు చాలా ఉబ్బరముగా ఉన్నది. చుట్టద్రాగి నేను చెప్పేద బట్టి ముచ్చడంతో నేను చుట్టద్రాగి నేను చెప్పేద బట్టి ముచ్చడంతో చుట్టదాగి నేను చెప్పేదవన్నీ ముచ్చటాను పొట్ట ముక్క
ఇప్పుడే భోజనం చేసి వస్తున్నాను. నాకు కడుపు చాలా ఉబ్బరముగా ఉన్నది. చుట్ట తాగిన తర్వాత మీరు అన్న విధముగా చెంద రాస్తాను. తాగి చెప్పవయ్యా మళ్ళీ కాసుకుందవయ్యా, త్రాగి చెప్పవయ్యా పట్టి తాగి చెప్పవయ్యా మళ్ళీ త్రాసుకుందవయ్యా, త్రాగి చెప్పవయ్యా పట్టి త్రాసుకుందవయ్యా, అరమర వేడికి ఆలస్యం కొను నీవు చేస్తున్నావు, అరవరలేంటికి ఆలస్యం కొను నీవు చేస్తున్నావు, తాగి చెప్పవయ్యా మళ్ళీ కాసుకుందవయ్యా. త్రాగి చెప్పవయ్యా పట్టి త్రాసు. వద్ద వీరయ్య సంద ఇవ్వంటే చుట్ట తాగుతా నాకు మొదట ఇవన్నీ దేశాలేసినా ఇవి ఎగబెట్టడానికి చూస్తారా? ఆ డబ్బులు ఎగొట్టడానికే చూస్తుండ్రు. ఆ డబ్బులు ఎగబెట్టడానికే నేను ఇంత తాగినాక. ఓ కాపులారా, ముందు మీరు నిప్పు తెప్పించండి. నిప్పు తెప్పించిన తర్వాత మీరు మాటలు మాట్లాడండి. మీరు కాపు వారాన్ని విరలి కూడా కాదు, ముందు నిప్పు తెప్పించండి. ఓ బండు అయ్యా వీరయ్యకు నిప్పుగా ఉన్నట. నిప్పా? ఎల్లక్క దగ్గరకో మల్లక్క దగ్గరకో ఇంటికి పోయి ఆ. ఇంత నిప్పాట తీసుకురా. గప్పుడైనా మన రూపాయి ఓ ఎల్లక్క కొంచెం అట్టుంటాయి అదిరిసారా ఇక రగ్గేది మా ఈరయ్య సుట్టగా ఉన్నాడు, బాగా దుబ్బ కొట్టుకుంటాడు. జర అడ్డుంటే రాదురుగారా అయ్యో ఎవరు సప్పుడు చేస్తలేరు. ఓ మల్లక్క జర అడ్డుంటే జర మా ఈరయ్య సుట్టగా అవుతున్నాడు. పువ్వలేదు వగ్గిలేదు. ఏ మా గిరక్కడదే నిన్న తంది ఇక్కడ లేనే లేదు. పొయ్యి అంటూ లేదు, పొయ్యి అంటే లే. అయ్యా పడేలా మొత్తం వెళ్ళిపోయి సిలిండర్ అయితే దగ్గర అన్నం లేదాట, సున్నం లేదాట, అగ్గి లేదాట, ఏది లేదాట. ఓ కాపులారా, ఇంత పెద్ద మన గ్రామం లోపల నిప్పు లేదని పలుకుతున్నారా? మీరు నిప్పు తెప్పించి తర్వాత చుట్ట తాగినాకనే చెందరాశాను కదా. మీరు నిప్పు లేదని పలుకుతున్నారు కాబట్టి ఆ పోలేరమ్మతో నిప్పు తెప్పిస్తాను. అమ్మ పోలేరే ఒకసారి, అమ్మ పోలేరే ఒకసారి, అమ్మ పోలేరే ఒకసారి, అమ్మ పోలేరే ఒకసారి, తప్పున వెండి ఇప్పుడు నీవు తప్పుడు కాకుండా, తప్పున నేమి తప్పుడు నీవు తప్పుడు కాకుండా, అమ్మ పోలేరే ఒకసారి, అమ్మ పోలేరే ఒకసారి. ఆ అమ్మ పోలేరమ్మతో నిప్పు తెప్పించి చుట్ట తాగినాక నేను చెంద రాస్తాను కదా. ఊళ్ళో ఉన్న బండరాయి వచ్చి నీకు అగ్గి తెత్తని నువ్వు అడ్డు పెట్టుకుంటావా? ఇవన్నీ జూట ముచ్చట్లు ఎందుకు మాట్లాడతాను? అగ్గి తెచ్చుతుందా బ్రహ్మ నీకు ఇవ్వగలదా? అగ్గి తెచ్చుతున్నా నీకు ఇవ్వగలదా? అగ్గి తెచ్చుతుందా వీరయ్య నీకు ఇవ్వగలదా? అగ్గి తెచ్చుతున్నా నీకు ఇవ్వగలదా? ఆ చక్కని మాటలు కట్టి పెట్టిన చక్కని మాటలు గట్టి పెట్టి మా చెంద ఇవ్వవయ్యా. ఓ వీరయ్య చక్కని మాటలు కట్టి పెట్టి మాకు చంద ఇవి పోలేరా మా అగ్గి అన్ని వట్టి మాటలు ఏందయ్యా, చందించడానికి ఏంది? అందించడానికి ఇవన్నీ బొగ్గుడి బాగుంటారు. ఆ పోలేరమ్మ రాదు నీకు నిప్పు దేవత నువ్వు చంద్రరాయని పలుకుతున్నావా? తడవేలా నమ్మా నిప్పు ఇవ్వవో కొమ్మ, తడవేలానమ్మా నీకు ఇవ్వవేమో కొమ్మ, తప్పున వెండి ఇప్పుడు నీవు తప్పుడు కాకుండా, తప్పున తెచ్చి ఇప్పుడు నీవు తప్పుడు కాకుండా, తడవేలా నమ్మా తడవేలానమ్మా ఇవ్వవేమో కొమ్మ, తడవేలానమ్మా ఇవ్వవేమో భక్తులకు మా యొక్క నిన్ననే పొలేరమ్మ
చుట్టదాగి నేను వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఉండు పోవమ్మో గుడిలో కూర్చుంటావమ్మో. ఉండు పోవమ్మో గుడిలో కూర్చున్నావమ్మో. ఉండు పోవమ్మో గుడిలో కూర్చుంటావమ్మో. పోవమ్మో గుడిలో కూర్చున్నావమ్మో. ఏడాదికోసారి తల్లి జాతర చేసెదమో. ఏడాదికొకసారి నీదు చేసెదను. ఉండు పోవమ్మో గుడిలో కూర్చున్నావమ్మో. అమ్మ పోలేరి, నీవు శాంతించుము తల్లి, శాంతించుము. ఇక నుండి నీకు ప్రతి సంవత్సరము జాతర గావించదము. ఏ గ్రామం లోపల గాని ఏ గ్రామ దేవతకు బోనం చేసినా గాని ముందు నీకు పోలేరమ్మకు మొక్కులు చెల్లించిన తర్వాతనే, పోలేరమ్మకు బోనం చెల్లించిన తర్వాతనే మిగతా గ్రామ దేవతలకు బోనం చెల్లించే విధంగా నీకు ఆనతిస్తున్నాను తల్లి. నీవు శాంతించుము తల్లి. అగ్గి చూసిన తర్వాత అడ్డం పడాలి. పాలించవే పోలేరమ్మ, మోరలాలించవే ముద్దుగుమ్మ. పాలించవే పోలేరమ్మ. పాలించవే మాను పాలి దైవమ నీవు పాలించవే, నీదు పాలి దైవమ నీవు పాలించవే మాను పాలి దైవము నీవు పాలించవే, నాదు పాలి దైవము నీవు. చక్కల్లో నివసించినావే, చెరుల కోట్ల ముట్టన చేసినావే. గట్లల్ల నివసించినావే, జనుల కోట్ల మర్దన చేసినావే. గట్ల పోషమ్మ మా పట్ల మీ దయలుండు గట్ల పోషమ్మ మా పట్ల మీ దయలుండు. ఎట్లయినా ఈ పొద్దు వెళ్ళిపోవమ్మ నువ్వు పాలించవే పోషరమ్మ, మోరలాలించవే సుందరమ్మ. పాలించవే పోలేరమ్మ, మోరలాలించవే ముద్దుగుమ్మ. పాలించవే పోలేరమ్మ. మోరలాలించవే ముద్దుగుమ్మ, పాలించవే పోషరమ్మ. ఈ వడ్ల మీద సామాన్య మానవుడు కానట్టున్నాడు, సాక్షాత్తు భగవంతుడే ఉన్నట్టున్నాడు. ఏదో అనుకున్నాం కానీ భగవంతుని వేడుకుందాం పద. వేడుకోవాలి సాక్షాత్. మై మధ్యగలమా వనవశమా, మైమద ఆ బ్రహ్మము నీలలు వనవశమా. మై మధ్యగలమా బ్రహ్మము నీలలు వనవశమా. నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబులో కర్తవు నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబున గురుడవు నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబులో గురుడవు నీవని కనబడుతున్నది ఓంకారం. మరిలో వెలసిన పోలేరమ్మ దిక్కులు దెమ్మననే. బ్రహ్మము మైలో వెలసిన పోలేరమ్మతు నిప్పులు దెమ్మనవే. బ్రహ్మము మరిలో వెలసిన పోలేరమ్మ దిక్కులు దెమ్మననే. మైలో వెలసిన పోలేరమ్మతు నిప్పులు దెమ్మనవే. బ్రహ్మము కలియుగంబుల దైవము నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబులో గురుడవు నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబుల గురుడవు నీవని కనబడుతున్నది ఓంకారం. కలియుగంబులో గురుడవు నీవని కనబడుతున్నది ఓంకారం. మహిమ తెలియగలమో ఓ బ్రహ్మము లీలలు కనసలమో, మహిమ తెలియగలవో బ్రహ్మము లీలలు కనవశమో. ఓ బ్రహ్మము నీ మహిమలు తెలియక నిన్ను ఏమేమో మాటలన్నీ నిన్ను బాగా మనసు బాధ పెట్టడం కదా స్వామి, మాకు కొంత కలంకారం చెప్పు. ఓ కాపులారా,
మా తప్పు తెలుసుకున్నాము అని పలుకుచున్నారా? సరే మీకు కాలజ్ఞానం తెలిపేదాను కదా. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం భయం. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. నా ధర్మము పోయి గంగాలో కలిసేను పాడి పంటకు నువ్వు తప్పడయో. మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. రూపారమోనియ మందులు కనిపెట్టి భూదేవిని పాడు చేసేరయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. ఛాయాగురకు మందు కనిపెట్టి భూదేవిని పాడు చేసేరయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. మట్టి కుండల వంటి మాలల్ల భోంచేసి మా మంచి కాలం పోయిందయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. తాడి పాత్రలో ఇంపుగా భోంచేసి కాలం పోయిందయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. తాడి పాత్రలో ఇంపుగా భోంచేసి విపరీత వ్యాధులు ఉండేరయ్యా. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. పెద్దలను మేమనుచు చుట్టూలెన్నో చెప్పి కట్టెలెక్కి లక్షించారయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొంచెం కోపం పయ్యో. కోటికు ఎక్కువై సీటు దొరికినంక కోటి మాటలందరూ వచ్చేనయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. పెళ్లిగాని స్త్రీలు ప్రేమించి కొంటారు పెళ్లి ఆడెదగాని అంటారయ్యా. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. ప్రేమాదిరే దాకా వైకుంఠమంటారు ప్రేమాదిరేదాకా వైకుంఠమంటారు పెళ్ళంటే పెడదారి పడతారయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. కొమ్ముతో మందంబు దూసియు ప్రజలంత ముసలి వారికి కన్యనిచ్చేరయ్యో. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. వస్త్రాభరణములు ప్రమదీని నా పిలపల పురుషునిత పొందు చేస్తారయ్యా. అవునంటారా మీరు కాదంటారా మరి నేనంటే కొందరికి కోపం పయ్యో. హలో హలో ఓ కాపులారా, ఈ కలియుగము లోపల ప్రజలు చాలా నీతి నప్పిన పనులు చేసుకుంటూ ఇలా కాలం నడుస్తుంటారు కదా. మీకు ఒక మూల మంత్రం పఠించాను, చెప్పేదను దాన్ని పఠించండి. అరే అడలే చెప్పు స్వామి. ఓం ఓం క్లీం 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 శ్రీ శివాయ శ్రీ శివాయ వీరబ్రహ్మణే నమః. వీర బ్రహ్మణే నమః. ఈ మూల మంత్రాన్ని ఏ సమయంలో గాని ఏ ఆపత్కాలంలో పఠించినచో మీ ఆపదన్నీ తొలగిపోను గాక. మాకు కట్టం ఎప్పుడు వచ్చినా అప్పుడే పఠించమంటున్నావా? సరే వెళ్ళిరండి ఇక. కాపులారా వెళ్ళిరండి. అతనే పఠిస్తాం స్వామి. జై శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. ఒరే సేవక అయ్యా మీరు ఎవరు ఎడిపోతారు మీకు అదేంటి చెప్పు. నాదొక నామంలో శివకోటయాచార్య అందరు. నా భార్య పేరు ప్రమదాంబ. నాకు ఏకైక కూతురు ఆమె గోవిందమ్మ. ఎడిపోతారు మా ఇప్పుడు మీరు? గ్రామము పెదకోమర్ల గ్రామము. ఇప్పుడు ఎడిపోతారు? మా సభకే ఇక్కడ అయ్యా మిమ్మల్ని చూస్తేనే అనిపిస్తుంది ఆ చారులని అవతారం చూస్తేనే అనిపిస్తుంది అయ్యా మీరు చారి అనిపిస్తుంది. సంతోషం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారికి. దేవా దేవా మమ్ములో మకరా దేనా బందో దేవా దేవా మమ బ్రోవద. దేవా మమ్ములో మకరా
అమ్మా నువ్వు ఆడుకుంటా పాడుకుంటా వస్తున్నావు. అసలు నీ పేరేంది, నీ కథ ఏంది? అబ్బా ఏం డ్యాన్స్ చేస్తారు అమ్మతో? నాకైతే మా రాలేకపోయా కదా పరిశాన్ మా వాళ్ళందరూ చూస్తాను ఇక్కడ. అమ్మ నీ పేరేం పేరు చెప్పు. నా యొక్క నామము ప్రమదాంబ. అమ్మ నీకు అయిందా? నా యొక్క భర్త పేరు శివకోటయ్య. అంటే ఈ పెళ్లి అయింది శివకోటయ్య. ఏమన్నా పుట్టిందా అమ్మ నీకు ఏమన్నా పిల్లలకి ఇట్లా? నా యొక్క పుత్రిక గోవిందమ్మ. ఒక బిడ్డనా? బిడ్డ. అమ్మ పెళ్లి చేసినావా మరే? పెళ్లి చేయలేదు. పొల్ల 20-21 ఏళ్ళు ఉంటుందా? ఉంటాయి కదా చూస్తాను. నేను చూసినప్పుడే అనుకుంటాను కానీ అయితే అనాలే కదా 20 ఏళ్ళు 21 ఏళ్ళు ఉంటుందా అమ్మ? సరే ఇప్పుడు వస్తాను మరే. దా కూర్చో అవ్వ దా. చాముండసురారి నారి గురు మండలి అందు మహాత్మవమ్మవో చండీ ప్రతాపరౌద్రీ శరణాగతి పొందితి జయంభునీయవే హంసోహగాత్రీ వాసరాపురవాణి సరస్వతి నమో నమః. దేవ శంభోజరానికి అంబ నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో అమ్మ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అమ్మ నమో. శంభో కందారికి గౌరీ శంకరికి అంభోజరానికి అంబ నమో అమ్మ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. కింకాన జన జన కింకాన జన జన కంకాన రామన కోమల దాత్రికి నమో నమో అంబ నమో శివ అంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. కంది మల్లయ్య పురమందు వెలసిన గౌరీ శంకరికి నమో నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. నవాబుపేట గ్రామములో వెలసిన దుర్గమ్మ తల్లికి నమో నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో అంబ నమో కాళికాంబ నమో శివ శంభోజరానికి అంబ నమో. మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి తల్లి ఆ సేవక చెలియా చెలియా చూడడానికి చాలా చక్కగా కనిపిస్తున్నారు. ఆ చెలియా అంతే కదా చాలా అందంగా కనిపిస్తున్నారు. అలానా చెలియా నీ నామం ఏమిటి, నీ గ్రామం ఏమిటి? ఓహో. ఒకసారి నీ ఆధార్ కార్డు తీసి ఇక్కడ వారెత్తే నేను చూస్తా. ఎప్పుడు ఏమది ఓహో అలాగా చెలియా నీవే చూసుకుందువా? ఆ చెప్పుడు అవసరం లేదా? చెప్పు చెప్పు చెప్పిగా అలాగే చెప్పమంటావా? ఆ, ఆ, వినవమ్మ తెలిపెదా విషదంబుగా విశ్వబ్రాహ్మణ కులము మాని పంచదాయిలలోన వర పెద్ద మాదాయే శివకూటయ చారి తండ్రి ప్రమదాంబ తల్లి
నా తిరోనామంబు గోవిందమాంబ తల్లి నీకు ఏ 10,000 వందనం నేను ఒక్క ఆధార్ కార్డు అడిగితే రేషన్ కార్డు చక్కెర కార్డు బియ్యర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవడం మానేసినావు. ఓహో చెలియా ఎప్పుడు చూడాలి ఎప్పుడు చెలియా చెలియా ఒక్కటి అడిగితే 10 చెప్తాము కదా. అవును కదా, అందుకే చెప్పాను. అందుకే చెప్తాను. మళ్ళా అడగద్దుగా నేను చెప్పొద్దని మొత్తం ఒకసారి అలా ఉండదే, అవసరం లేదు. ఒక్కసారి అడిగితే మళ్ళీ అడగకూడదు. తల్లి నీకు ఏ 10,000 వందనం. అలాగే చెలియా. ఆహా, ఈరోజు చాలా సంతోషముగా ఉన్నది. ఈ రోజున విహారం కోసం పూలవనంలోకి వెళ్ళి అక్కడ పాటలు పాడాలి, ఆటలాడుకోవాలి, ఆనందంగా ఈరోజు సమయాన్ని గడపాలని ఉన్నది. ఆహా, ఈరోజు నా చెల్లెలను తీసుకొని ఆటలాడుకోవడానికి పూలవనానికి పోవాలి. అయినా మా తల్లిదండ్రుల యొక్క సెలవు తీసుకొని పోవాలి కదా. అమ్మగారు నిన్న కొంచెం కాలం కింది మీద ఉన్నది, ఉడకపోతుంది, గడబడ చేసింది. కానీ జర వాతావరణం చల్లగా ఉన్నది. మనం పూల తోటలకు పోయి ఆటలాడదామంట. అందుకే నిన్న బాగలేదు. ఈ రోజు చల్లని వాతావరణం, చాలా హాయిగా, మనకు తగ్గట్టున్నది వాతావరణం, చాలా బాగుంది. అందరికి తగ్గట్టున్నది వాతావరణం. అవును, ఆటలు ఆడదాం, పాటలు. మేము ఇవాళ ఆటలు ఆడుకోవడానికి ఆ దేవుడు కరుణించిండు. పోతే పోదా కానీ మీ అయ్యా చెప్పినా తప్పకుండా చెప్తా. చెప్పకుండా వెళ్ళకూడదు. వెళ్ళను. మీ తల్లిదండ్రుల సెలవు గైకొమ్మ. ఆహా, తండ్రి గారు నమస్కారములు కదా. అమ్మా నమస్కారములు. నేను ఈరోజు పూలవనానికి వెళ్ళి అక్కడ కొంత సమయాన్ని గడిపి ఆటలాడుకొని పాటలు పాడుకొని రావాలనుంది. తండ్రి గారు నాకు సెలవిస్తారా? అలాగే పోయిరండి తల్లి. సెలవు గైకొనరా? సెలవిచ్చాడు మా తండ్రి. తల్లిదండ్రులు సెలవు ఇచ్చారా? అవును. మీరు ముట్టడి వచ్చినాక మీ అయ్యా నాకు ఒకటి చెప్పిండు. ఏమని చెప్పిండు? వాళ్ళందరూ ఆడపిల్లలు పోతారు, సైలెన్స్ అందరు కూడా మాట్లాడదు. తోడు లేదు ఆడ మరి పురుగో పూష ఉంటది, కూడా ఎమ్మడో బిడ్డ అని నాకు చెల్లెలు ఉన్నారు కదా. నాకు చెల్లి లాంటి వాళ్ళు మా చెల్లెలు ఉన్నారు, ఇద్దరు. వాళ్ళు నాకు ఎలాంటి భయం లేదు అక్కడ. ఇప్పుడు మనం పోయేది మామూలు తోట. పుస్తక బస్తాల్లో కనబడ్డది గేమేనా? కావాలి వాళ్ళు కాదు. మీరెవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. వీళ్ళు అలాంటి వాళ్ళు పచ్చ కావాలో లోకం అంతా పచ్చగా కనబడుతుంది. వాళ్ళ కళ్ళు గట్టినే ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం ఎక్కడికి పోదాం వెనకేనా? మన డాక్టర్ అయితే ఆ తోట ఉంది. డాక్టర్ అమ్మ తోట 30 ఎకరాల తోట ఉన్నది. మనం ఆడినంత ఆట పాడినంత పాట. సరే విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై. ఆ పూలవనానికి వెళదాం కదా. సరే పోదాం రండి. పూలో కోదామో రే ఓ బోనులారాయి పూలవనములో నా పూలో కోదామో రే పూలో కోదామో రే పూలులారాయి పూలవనములో ఏమిటి పిలుస్తున్నావా? నీ సోపతుల్లో సంబరం మీద వాడి అసలే మర్చిపోయాను. మీ అయ్యవ్వ పేరు గిట్లా చెప్పినావా? నీది ఒకటే చెప్పినావు కానీ మీ అయ్యవ్వ పేరు వాళ్ళ పేర్లు కూడా చెప్పినా కానీ నా గురించి చెప్పలేదు కదా. చెప్పు మరి. ఓహో మర్చిపోయా, అది కూడా చెప్తా విను. ఈ వాతావరణం చల్లగా ఉన్నది, ప్రశాంతమైన వాతావరణం, మనసు నిర్మలం చేసుకో. సరే సరే. శ్రీమతి విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి చెలి గ్రామము కోమర్ల జనకుడు శివకోటయ్య జనని ప్రమదాంబయని యందురే నా నామము గోవిందమ్మని యందురే
దాననే ఉదగిలో అంతము దాననే కోమాలాంగిని నేను భోగం చూసిరగటే కోమాలాంగిని నేను కోగంతో తిరగటి కోమాలాంగిని నేను భోగం చూసిరగటే కోమాలాంగిని నేను కోగంతో తిరగటి సింగరులో కొలు నాట్యమాడెదా వాడెదా గొడవ కొలు నాట్యమాడెదా వాడెదా రామము కోమల్లమల్లి జనకొడు శివ కోటయ్య జననీ రమరామయ్యని అందురే అందురే రామము గోవిందమ్మని అందురే అందురే వామ్మో వాయ్యో వామ్మో వాయ్యో తెలియా ఏమిటి విచిత్ర పడుతున్నావు విచిత్రం అనిపిస్తుందా వామ్మో నాకు చక్కెర చట్టం మెడదట్టే ఉన్నా ఎందుకు తెలియా పెదవులు ఎర్రగుంట మాకేది తెల్లగుంట మాకేది నువ్వే చీర కట్టుకుంట మాకేది వామ్మో వాయ్యో ఇంకా చందాలు మొత్తం వర్ణిస్తారు తెలియా వామ్మో మామూలు అందం కాదు నీ మామూలు చందం కాదు తల్లి ఆ. నీ బాంజలు అయితే తల్లి వామ్మో అయ్యో శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి పోదామా మనం ఆటలాడుకున్నాం ఇక ఇప్పుడు మనము వెళుదాం తోటలోకి వెళ్ళి ఆటలు ఆడుకొని పాటలు పాడుకొని మనం సాయంత్రం వరకు రావాలి సాయంత్రం వరకు తిరిగి వద్దాం సాయంత్రం కాకముందే రావాలి కాకముందేనా చెప్పలేం ఏ, అమ్మా జరా ఎట్లున్నది పరిస్థితి మంచిలేదు సరేరా నా పేట్ల మాటసిన్ పటేల్ శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేల స్వాముల వారికి చెయ్యాలారా పదండి మనం ఇంకా లూటి పోలే. తోటలోకి పోయి మంచిగా పాటలు పాడుకొని మంచి మంచి పుష్పాలు ఉంటాయి గన్నేరు పూలు చామంతి పూలు బంతి పూలు మందార పూలు ఇవన్నీ చూస్తే బాగా అనిపిస్తది ఓవా ఇప్పుడు మనం డాక్టర్ అమ్మ తోటలోకి వచ్చినాం ఆ? అక్కడ పూల చెట్లు ఉన్నాయి ఉంటాయి. మామిడికాయ చెట్లు ఉన్నాయి అక్కడ బబ్బుడికాయలకే కావాలని మంచోడు కాదు పూలు తెంపుకోరు కానీ మామిడికాయలు మాత్రం తెంపకూడదు మా సువ మరి నాకు ఈ పలుకుతుంది మరి ఆ, తెంపలేం కదా. మిమ్మల్ని ఏమన్నారు కానీ నాకు దెబ్బలు పడతాం అలా చేయలేము అలా తెంపలేము శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి పూలు గోదామోరారే ఓ పోబోనులారా ఈ పూల వనములోన పూలు గోదామోరారే పూలు రారాయి పూల వనములోన పూలు గోదామురాయి. చామంతి పువ్వులు తెలగోజు నిప్పుడు చామంతి పువ్వులు వెలగోచు నిప్పుడు చామంతి పువ్వులు తెలగోజు నిప్పుడు చామంతి పువ్వులు వెలగోచు నిప్పుడు బామాలం
ముస తీసుకొని 10 నీళ్ళు ఆగురు ఒక్కటే ఎగురు ఒక్కటే కూడా మేము వచ్చింది పాడడానికి ఓ ఆడడానికి అవ్వా ఒక్కొక్కసారి కొద్దిగా మళ్ళీ ఆడుకుందాం మళ్ళా కొద్దిగా మొస తీసుకొని మళ్ళీ ఆడదాం ఈ రోజు మొత్తం ఆడుకున్నాడే పాడుకున్నాడే లేదు మొసలేదు అయ్యా లేదు మళ్ళీ సమయం దొరికినప్పుడు దంచుకోవాలి దొరికినప్పుడే ఇక ఆ, కాడీరు ఫ్రీ బ్రాడ్ బడ్స్ శ్రీమతి వీరబ్రహ్మేణ స్వాముల వారికి చెయ్యలారా ఎంత బాగున్నాయో చూడు ఈ పుష్పాలు ఎంత బాగా అనిపిస్తుంది ఎర్ర ఉన్నాయి పచ్చ ఉన్నాయి ఆస్మాని అన్ని ఉన్నాయి చెలియా ఇక్కడ ఎర్రని పుష్పం కనిపిస్తుంది కదా అది ఏ పుష్పమో తెలుసా నీకు తెలియదా గులాబా గులాబీ నిజమే నువ్వు చెప్తావు చెప్పబ్బా గులాబీ పూలు సరే ఇప్పుడు మనము ఏం చేద్దాం బంతి పూలు వద్దాం మాటలాడుకుందాం చెలియా మనం ఏం ఆట ఆడుకుందాం ఇప్పుడు కబడ్డీ కబడ్డీ అయితే నేను ఆడతా బా, నాకు వస్తాయి కబడ్డీ వస్తుంది కబడ్డీ వచ్చా నీకు నేను రాదనుకున్నా నిన్ను చూస్తే నాకు వస్తాయి అరే చీ, ఆటద్దు ఆడద్దా ఆ ఆట మగవాళ్ళు ఆడుకుంటారు కదా ఆ ఆట మగవాళ్ళు ఆడుకుంటారు వద్దు, వద్దు, అస్సలు వద్దు అది ఇంకేమన్నా ఉంటే ఆడుకుందాం క్రికెట్ ఆడదామా క్రికెట్ ఆడదామా క్రికెట్ కూడా వద్దు మరి ఏం ఆట ఆడదాం చెమ్మ చెక్క చెమ్మ చెక్క వద్దు కబడ్డీ వద్దు ఏదన్నా మంచిగా చెమ్మ చెక్క అయితే అద్దాము ఖోఖో వద్దు ఏది వద్దు మనము ఇంకా నేను చెప్తా ఇంకా పూలను తెప్పుకొస్తారు పోయి ఆ, ఇక ఆడు వేరుతారు అవును చుట్టూ తెప్పుకుంటా బతుకమ్మనా ఆడదాం మంచిగా ఆడు ఆడుకుందాం అది చెల్లియా నువ్వు అవన్నీ ఆ బంతి పూలను తీసుకురా నువ్వు ఆ మందార పూలు తీసుకురా నాకు ఇష్టమైన చామంతి పూలు నేను తీసుకొస్తా ఓ చెల్లియా ఇక్కడ పెట్టవేని ఓ బాగున్నాయి నా పుష్పాలు బాగున్నాయి నాయగా మరి నా పూలే నా అడుకోండి తంగేడు పువ్వు ఉన్నది బంతి పువ్వులు ఉన్నవి చామంతి పువ్వులు ఉన్నాయి అని చాలా తెంపారు ఉండారా చామంతి తోటంతా పాడు చేసి చెప్పండి పూల పేరు పెద్ద బతుకమ్మ వెలిసిరా. నేనే చెప్తానా అయ్యో నాకు గుర్తున్నాయి నేను చెప్తానా ఓబా సరే లేండి ఆడుకుందాం లేండి ఓబా బతుకమ్మ ఎంత పెద్దగా ఉంది నేను ఒక పెద్ద పిచ్చి పూలు లేచి నా పెట్టి ఆడుకుందా ఆ పిచ్చి పూలు కూడా ఆడుకోవచ్చు కానీ ఏవి కనిపిస్తలేవు కదా నువ్వు తెచ్చి ఎక్కడ పెట్టుకున్నావా ఏంది పిచ్చి పూలు పెట్టి ఆడతారా ఎక్కడ బతుకమ్మ ఏం కాదు అవి కూడా ఒక రకమైన పువ్వులే నాయన నువ్వేనా పువ్వులేనా చెలి పువ్వులే సరే మరి ఆడదాం కానీ అవి దొరుకుతలేవు ఇప్పుడు అవి కూడా దొరుకుతాయా ఆ. నువ్వు బాగా వచ్చినాక ఏ పూలు దొరుకుతావు ఇంకెక్కడి పూలు ఎక్కడి చెట్లు ఎక్కడి సరే ఆడుకుందాం పట్టండి శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేల స్వాముల వారికి జై ఉయ్యాల పడి ఆడుకుందావా సరే మంచిగా కొట్టండి మంచిగా అందాము ఇక మంచిగా అంటే మాకు కొట్టాలి కొడతాం ఇవాళ కొత్త పొర అన్నాడు ఆయన ఇక నేనేనే మరి డీజే పెట్టుకుంటాం అమ్మ ఏ అద్దు అద్దు మీరే వాడు శ్రీ గణేశ్వర నిన్ను వెయ్యాలో చిత్తమున గొలుతుము వెయ్యాలో శ్రీ గణేశ్వర నిన్ను వెయ్యాలో చిత్తము తోగలతో వెయ్యాలో శ్రీ గణేశ్వర నిన్ను వెయ్యాలో చిత్తమున గొలుతుము వెయ్యాలో శ్రీ గణేశ్వర నిన్ను వెయ్యాలో చిత్తము తోగలతో వెయ్యాలో ఓ గణేశ్వర నిన్ను వెయ్యాలో ఓర్పుతో గొలుతుము వెయ్యాలో శ్రీ గణేశ్వర నిన్ను వెయ్యాలో చిత్తము రావా శ్రీ గణేశ్వర నిన్ను చిత్తము తోగలతో వెయ్యాలో శ్రీరామ జయ రామ వెయ్యాలో శ్రీ వీర బ్రహ్మ వెయ్యాలో శ్రీరామ జయ రామ వెయ్యాలో శ్రీ వీర బ్రహ్మము వెయ్యాలో వీర బ్రహ్మదేవ వెయ్యాలో నిన్ను దేవతలు వెయ్యాలో వీర బ్రహ్మదేవ వెయ్యాలో కుమారంభును వెయ్యాలో మోయ జలనని వెయ్యాలో వారము వెయ్యాలో వారనాని వెయ్యాలో భూదేవినప్పుడు వెయ్యాలో ఏమి చేసిందంటే వెయ్యాలో
నంపున ఉయ్యాలో విష్ణుదేవుని చెంత ఉయ్యాలో మొరబెట్టుకొనుటకు ఉయ్యాలో వెళ్ళి వెళ్ళింది ఉయ్యాలో ఏమన్నా అంటుంటే ఉయ్యాలో భూదేవి అంటుడు ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో పాపము లెక్కాయ ఉయ్యాలో భూభానంపును ఉయ్యాలో మోయజాలని ఉయ్యాలో విష్ణుదేవునితోనే ఉయ్యాలో మొరబెట్టుతోనే ఉయ్యాలో అప్పుడు విష్ణువు ఉయ్యాలో ఏమని అంటాడు ఉయ్యాలో అప్పుడు విష్ణువు ఉయ్యాలో ఏమంటా ఉంటాడు ఉయ్యాలో ఇంత కష్టమేమి ఉయ్యాలో ఇంతలో కలిగిన ఉయ్యాలో ఎంత కష్టమైంది ఉయ్యాలో ఏమంటా ఉంటాడు ఉయ్యాలో చెప్పు మా భూదేవి ఉయ్యాలో ఏమి జరిగినది ఉయ్యాలో అనగానే భూదేవి ఉయ్యాలో ఏమని అంటది ఉయ్యాలో ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో వింతలు జరిగిన ఉయ్యాలో ఓ అన్నదమ్ములనే ఉయ్యాలో భావనే లేదయ్య ఉయ్యాలో మా అక్క చెల్లెళ్ళనే ఉయ్యాలో భావనే లేదయ్య ఉయ్యాలో చెల్లెళ్ళని ఉయ్యాలో బావమరుదులని ఉయ్యాలో భావనే లేదయ్య ఉయ్యాలో కల్లునల్లమందు ఉయ్యాలో క్రోలకు వారలు ఉయ్యాలో మత్తు పానీయాలు ఉయ్యాలో మత్తుగా తోలకు ఉయ్యాలో వరసలు లేకను ఉయ్యాలో నదులు తేయుచుండె ఉయ్యాలో ఎన్నెన్న గోనాలు ఉయ్యాలో భూలోకమందున ఉయ్యాలో నువ్వు పాడి పాడి ముహత్తాను నేను ఒక పాట ఆడతా. నేను పాట పాడ- పాడతావా? నేను పాడతా మీరు అనాలి ఆ. అయిపోయేదాకా ఆ. ఆ? అనాలి పాడదు కోలాటం ఆడుకుందాం ఇప్పుడు ఒకటి ఆడదా అయ్యో వేసుకో సిటా పటా సినుకులకు ఏడది నవ్రో రాత్రి నువ్వు ఏడవనవ్రో రాత్రి ఏం పాట అది పాడుకునుడేంది తినుడేంది మన మాటలకు అర్థమేంటి నువ్వు పాడేదేంటి ఆట మంచిలే అది బాగలేదు అసలు బాగలేదు అయితే ఇంకొకటి బల్పం పట్టి బామ్మ బల్లో అన్న ఈ పాట పాడు. బల్పం అంటే బాంబల బల్పం పట్టి బామ్మ బల్లో ఆ ఆ ఈ ఈ నేర్చుకుంటా అప్పుడే ప్రేమ వల్ల ఆహో పాడుకుంటా అమ్మా అంటావమ్మడు వయ్యారే హై అమ్మ అమ్మ ఈ పాట మంచిదా ఈ తెలియాక ఈ పాట సూపర్ పాట ఇది. బల్బం పట్టుకొని ఆ? రాద్దా అంటాను వద్దు వద్దు అది ఇంటికాడ రాసుకుందాం బల్లె రాదా ఇంటికాడ రోజు రాసుకుందాం బల్లె రాసుడే ఇక్కడ రాసుకున్నాడంటవా సరే మనం తెలియ కోలాట ఆడుకుందామా ఇప్పుడు ఒకసారి సరే సాయంత్రం అవుతుంది మరి మీ మన ఎదురు ఆడుకుందాం ఓం శోభానమే కోల్ ఒక మారు గల్లనే కోల్ ఓం శోభానమే కోల్ ఒక మారు గలరే కోల్ అమ్మాయి పేరేమి కోల్ మరమరలెద తెలిపే కోల్ కస్తూరి కళ్ళు కల్ల కోల్ కృష్ణుడెదురాయే కోల్ కస్తూరి కల్వాల కోల్ కృష్ణుడెదురాయే కోల్ తొమ్మిది కాలములే కోల్ తొమ్మిది దొంగలే కోల్ తొమ్మిది
అన్నికంటే పెళ్లి అనేది ఏం లేదు ఆ పొలగాన్న మొగలు మంచులు కాదు పొద్దున్న సిప్ప సప్ప అంత మన పరిచయం అవుతుంది పోదాం, పోదాం. సరే ఏయ్, ఆలస్యమైనదని అంటున్నావా సరే సరే వాళ్ళ కొత్త అలాగే. పెళ్ళి పొలాలు పొట్టు పొట్టు చంపుతారు మళ్ళీ ఏం లేదు కానీ శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనము ధ్యాయ సర్వవిజ్ఞాపశాంతయే భగవానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంత భక్తానాం ఏకదంతముపాస్మే శ్రీమద్రాడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి నేనే బ్రహ్మాండనాదుండను ముల్లోకాములను ఏకాచక్రంబు ఏలేదనురా నేనే బ్రహ్మాండనాదుండను ముల్లోకాములను ఏకాచక్రంబు ఏలేదనురా దాసుల మొర వినిదరి చేర్చుటకై దాసుల మొర వినిదరి చేర్చుటకై దాసుల మొర వినిదరి చేర్చుటకై దాసుల మొర వినిదరి చేర్చుటకై ఈ సమయములో ఇదుదరి మర్చిది నేనే పరిపూర్ణాచారి ననుదన చంద్రో పాకు తాంబయ జనని పరాగా బ్రహ్మాండపురములో ఈ తీరుగనే ఇది తిరిగి వచ్చిది ఈ తీరుగనే ఇది దై వచ్చిది నా తల్లిదండ్రులు అల్లని తిరిగి శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ప్రకృతాంబయు తల్లి పరిపూర్ణయాచారి తండ్రి మా ఊరు బ్రహ్మాండపురము మాది రెండవ తల్లిదండ్రి యాత్రియామాముని అతిగా వరముగ పెంచి పోషించినాడు మూడవ తల్లిదండ్రి వీరపాజయచారి వీరపాపాంబ మరియు గనుడి సభకు వచ్చి నేను సమరముప్పగా శ్రీ మధురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి అద్దు ఏ ఆట అద్దు కానీ ఒకటి దొంగ 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 ఆట ఉంటుంది చూడు దొంగాట కళ్ళకు గంటలు కట్టుకొని ఆట ఆడుకుందామా అదొకటి ఆడుకొని పోదాం మరి సరే చీకటి ఏ, ఒకటే ఒకటే ఇగో మీ అయ్యా మంచోడు కాదు నా ఈ పంత వాళ్ళు కూడా చీకటి అయిందంట మరి మరి చెప్పను మరి అలా ఏం కాదు అలా ఏం కాదు చెప్పను ఏం కాదు, అలా అదొకటి ఏం ఆడుకొని పోదాం కాదు. ఒకటే ఆడుకుందాం ఒకటే ఆట ఒకటే రైట్ రైట్ పోదాం కలర్ మనం దాగుడు మొత్తం దొంగట ఆడుకుందాం దొంగ ఆటనే ఫస్ట్ దొంగట ఎవరు మనం పోరి ఎడుతున్నావే పోరికి ఏం చెప్తలేవు దొంగ నువ్వు ఆడతావు ఎవరు ఆడతావు ఫస్ట్ నువ్వు నీ కాడ రాదు నీ కాడ రాదా? మరి ఎవరు గోవిందమ్మ కడదామా కన్న గోవిందమ్మ అయితే మంచి ఎగురుతాను దొంగతాన్ని
కళ్ళకు గంతలు కూడా ఆమెకే కడదా ఎటు పెట్టి నీకు తప్పేటట్లేదా మే కోసారి నీకే వచ్చింది సరే సరే నాలుగు ముద్దలు కూడా అలాగే. నీకే. ఎవరైనా పర్లేదు నాకే సరే. కడతారా సరే నీకే కడతాం ఓకే రైట్ చలియా చలియా ఈయనే ఉన్నాం ఎటు పోలే ఇక్కడ ఈయన పక్కనే పక్కకే ఓ సూటి పెట్టింది పో అమ్మ. దొరికింది హా, ఓవా మనసు ఎక్కడ ఉన్నది ఆట ఎక్కడ ఉంది అబ్బా ఇవ్వరు దొరకబడతాను ఇవ్వరు దొరకబెట్టినావు ఆహా. తల్లి ఎవరు ఈయన నేను చెల్లెలతో వచ్చిన కదా ఇది ఈయనెవరు పోరగాడు డిఫరెంట్గా కనిపిస్తున్నది ఏంటి ఎవరు మాట్లాడడం ఈ లేదు స్పర్శ వేరే ఉంది ఆ స్పర్శ కూడా అదో రకంగా ఉన్నది ఆహా ఏమిటి? మందలించినా మాట్లాడదట్లేడు కానీ లేదు పలకరించు పలకరించి చూస్తా పలకరిస్తున్నా మాట్లాడతాడు ఆయన మొత్తం యోగ మంత్రం రిద్దు నిద్ర వేయండు స్వామి యోగ నిద్రలో ఉన్నాడు కాబట్టి రాజా మొరన్ వినుమా యతి రాజా భవానంద పాలించుమా రాజా మొరల్ వెనుమా యతి రాజా భవానంద పాలించుమా గురు రాజా మొరల్ వెనుమా నిమది నమ్మితి రమ్మిని వేగతి మది నమ్మితి స్వామి నీవే గతి నీలో చరణాలే హృది నిలిపి నిరనమ్మితి గురు రాజా మొరల్ వెనుమా యతి రాజా భవానంద రావించమా గురు రాజా మొరల్ వెనుమా ఈ జగమందు నాని గణవెందు నాయి జగమందు నానిను గణమెందునా నగుమోము చూపించి కరుణించుమా రాజా మొరల్ వెనుమా యతి రాజా భవానంద రావించుమా గురు రాజా మొరల్ వెనుమా శాంతి దయ సాగరా శాంతి దయ సాగరా శాంతి చూపించరా శాంతి దయ సాగరా కాంతి చూపించరా ప్రేమానందపు వేదందు కురిపించరా గురు రాజా మొరల్ వెనుమా యతి రాజా భవానంద రావించుమా గురు రాజా మొరల్ వెనుమా ఓ ప్రేమదరా ఓ ప్రేమదరా రమాదేవురా నీ నన్ను చూపించరా గురు రాజా మొరల్ వెనుమా యతి రాజా భవానంద రావించుమా గురు రాజా అది నిండా ఫుల్ అది మళ్ళీ ఎట్లా కట్ చేసి కూడా జై ఈయన పలకడం లేదు చూడడం లేదు అయినా చివరిసారిగా ఒక్కసారి పలకరించి చూసేదనకి శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి జై ఎవరికి స్వామి పెట్టుకొని వాడుకోరు అంటాను స్వామి కాఫీ కొని వాడుకో వారి జనేత్ర మీరెవ్వారో తెలపండి కాఫీ పెట్టుకున్న తర్వాత వాడుకోరు అన్నాడు దేవాదేవో కరగోన ఇటు రాను సంశయమనిపించే
అడవిలో రావడానికి కారణం ఏమిటి స్వామి? ఎవరని పలుకుతుండ్రో? అవును కదా. పాలారో వినునాము బ్రహ్మాండము రంబు చిన్ని బాలు చెల్లి బాలు అందులకను నేను ఎందుకుంటున్నాను చిన్ని బాల ఓహో బాలమణి, స్వామి. నాకు నాన్న వారు ఎవరు లేకనే నేను దేశ సంచారణ తిరుక్కుంటూ ఇక్కడ కూర్చున్నాను. ఓహో స్వామి, అలాగా మీరు ఒంటరి వారా? ఎందెందు తిరుగుచు ఎందు వచ్చి తిరయ్యో దేవాదేవో తిరుగుచు ఎందు వచ్చినవయ్యో నేను చెప్పంటాను మీ అన్నకి చెప్పంటే నేను ఎవరికి చెప్పా అని అంటున్నా. నాకు సందేహములు లేక సరగుణాలు పండే దేవునికి చెప్పమని చెప్పిన ఫోన్ చేసి చెప్పమంటే ఎవరికి చెప్పా అంటుండు. దేవాదేవో ఏమో ఇక మరి. సందేహమును లేక సరగుణాదెలు పండే ఆహా స్వామి, మీరు ఒంటరి వారని చెప్పి ఉంటారు కదా. ఆహా, ఒంటరి వారు కదా మీరు. మీరు ఎక్కడెక్కడి నుండి తిరుగుతూ మా గ్రామానికి మా వనానికి వచ్చినారు చెప్పుము స్వామి. ఓహో అలాగా అంటుందివా? సారా సారేత్రిని సర్వం బోధలే పేరు అవును కదా. సారా సారేత్రిని సర్వం బోధలే పేరు చెన్ని బాలు సారా సనేత్రి మే అర్వంబు తెలిపేదా చిన్ని బాల కారణమేమిటి తీరు నడుగుతో చిన్ని బాలు ఓ బాలమణి, ఆ స్వామి, నన్ను ఇన్ని రకాలుగా అడగటానికి కారణం ఏంటంటే ఓ నన్ను ఎందు గురించి అడుగుతున్నావని అంటున్నారా స్వామి? అడగాల్సి వస్తుంది కాబట్టి అడుగుతున్నా. 90 minutes. వారి జానేత్రాన్ని వనితాన్ని చోటుండే. ఏవిలో పెడితే క్వాలిటీ రాదు. దేవాదేవో క్వాలిటీ పోతే దాంట్లో ఎందుకంటే ఈ 2 లైట్లతో మొత్తం తల్లి తండ్రులు నీకు ఉన్నారా లేరయ్యో? దేవాదేవో
నీకు భార్యామణి మీ భార్యామణి ఎక్కడ ఉన్నది? మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, మీ బంధువులు ఉన్నారా లేరా తెలుపుము స్వామి. ప్రతి వారో విను నాకు అప్పాలెవ్వరు లేరు చెల్లి బాలు నేను నెతలు చెందుతూ నేను ఎంతో తిరుగుతున్నా చెల్లి బాలు నాకు నాన్న వారు ఎవరు లేక నేను దేశ సంచారమని తిరుగుతున్నాను కదా. ఓహో స్వామి, మీరు దేశ సంచారియా? సారాస నేత్రోడ జనదని చోటికి దేవదేవా స్వామి, చాలా సంతోషం. మీరు ఇక్కడే ఉండండి. మా నాన్నగారు కట్టించినటువంటి శివాలయములో కూర్చుండుడి స్వామి. బాలారో విను నాదు బ్రహ్మాండపు రంభో